audio jungle. అది బేసిక్గా చెప్పాలంటే ఆ ఐడియా నాకంటే కూడా మాణిక్ రెడ్డి అని యాక్ట్ చేసిన ఆర్టిస్ట్ ఎవరైతే ఉన్నారో అతను థియేటర్ ఆర్టిస్ట్. నేను సునీల్ మేము మొదటి రూమ్లో ఉన్నప్పుడు మాకు ఫ్రెండ్, అప్పటి నుంచి ఫ్రెండ్ మాకు బేసిక్గా. సో నాకంటే అతడి టైం నుంచి కూడా, అతడిలో కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ఒక రోల్ యాక్ట్ చేశాడు అతను. చిన్నప్పుడున్న హీరోని టేక్ కేర్ చేస్తాడు, తీసుకెళ్ళి రాహుల్ దేవ్ దగ్గర పెడతాడు అతను. సో ఆ క్యారెక్టర్ చేశాడు. బట్ అంటే అతను వేరే వేరే వ్యాపకాలు ఉండే యాక్టింగ్ సీరియస్గా తీసుకోలేదు. బట్ అతను చాలా కామిక్ టైం ఉంది. అతని దగ్గర బోల్డ్ అని క్యారెక్టర్లు ఉన్నాయి. అతను మాతో డిస్కస్ చేసిన ఒక క్యారెక్టర్ ఎప్పుడు 10 ఏళ్ల క్రితం నాకు ఎందుకు నచ్చి పిలిచి ఆ క్యారెక్టర్ నువ్వే ఎందుకు చేయకూడదు ఆ ఐడియా వచ్చినప్పుడు అతను పిలిచి అతనితోనే చేయించాను. వాంటెడ్గా చేసింది కాదు, సినిమా కోసం చేసింది. అంటే కానీ అదొకటే కామిక్ రిలీఫ్ సినిమాలో, ఇంకా ఆ మాత్రం రిలీఫ్ కూడా లేకపోతే ఎలా చేసింది తప్ప వాంటెడ్గా చేసింది కాదు. ఇప్పటిదాకా నేను ఎవరిని లాయర్లతో నాకు కేసు అవ్వలేదండి, అందుకే నేను ఎవరు లాయర్ని కలవలేదు. నేర్చుకుంటాను మీకు అనిపిస్తుందా? మీరే చెప్పాలి. నేను చెప్పే కంటే మీరు చెప్తే బాగుంది. ఏం అలాంటిది అంటే బేసిక్గా ఏ సినిమాకి ఆ సినిమా దాని తాలూకు ఎంటిటీ అండి. దాన్ని అంటే దాన్ని మనం ఇంకో దాంతో పోల్చలేం. అంటే ఇవన్నీ ఒక ప్యాటర్న్ మనందరం వెతికే ప్రయత్నం చేస్తాం. బేసిక్గా నాకు ప్రతి గురువారం ఎందుకో తెలియదు మంచి జరుగుతుందని మీరు ఒక 52 గురువారాల తర్వాత 60 గురువారాల తర్వాత మీరు ప్యాటర్న్ కనిపెట్టే ప్రయత్నం చేస్తారు. బుధవారం నాడు శుక్రవారం కూడా మీకు మంచి జరిగే ప్రయత్నాలు ఉండుంటాయి, మీరు గుర్తించరు వాటిని. ఈ ప్యాటర్న్ మీకు నచ్చుతుంది కాబట్టి బేసిక్గా మనందరం ఒక ప్యాటర్న్ ఫైండ్ అవుట్ చేసే ప్రయత్నం చేస్తాం. దానికి సెంటిమెంట్ అని పేరు పెడతాం, ఇంకా చాలా ఉంటాయి ఇంకా అలాంటివి. అంటే ఒక్కసారిగా ఇంకా దానికి సక్కం పోవడం మొదలుపెట్టామంటే అది మన లోపలికి లాగేసి పూర్తిగా మనం నిర్వీర్యం చేసేస్తున్నాం ఒక పర్టికులర్ పాయింట్ తర్వాత. అంటే బేసిక్గా ఈ సినిమా తాలూకు మేము ఫ్యాక్షన్ చెప్పాలనుకున్నప్పుడే, నేను కథ అనుకున్నప్పుడు ఎన్టీఆర్ గారికి కానీ లేదా మిగతా యూనిట్ అందరికీ కానీ చెప్పినప్పుడే ఫస్ట్ ఐడియా బేసిక్గా అందరినీ మూవ్ చేసిన ఐడియా, ఇంక్లూడింగ్ మై మ్యూజిక్ డైరెక్టర్, ఎడిటర్, కెమెరామెన్, ఆర్ట్ డైరెక్టర్ ఏఎస్ ప్రకాష్ గారు అందరికీ నచ్చిన ఐడియా ఏంటంటే నేను ఆడవాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పటం. నాకు అందరూ పర్టికులర్ కథ విన్న తర్వాత ప్రతి వాళ్ళు చెప్పిన ఈ పాయింట్ బాగుంది, ఈ పాయింట్ బాగుంది అంటే వాళ్ళు కూడా ప్రేక్షకులేగా వాళ్ళు. కాకపోతే వీళ్ళకంటే వాళ్ళు ముందు, కాకపోతే వీళ్ళు చూస్తారు, వాళ్ళు వింటారు, అంతే తేడా. బట్ కథ విన్నప్పుడు శ్రోతగా వాళ్ళ తాలూకు ఫీలింగ్ కూడా అదే ఈ రోజున అందరికి కనెక్ట్ అవ్వడం మాకు ఆనందం ఇచ్చింది అంతే. పండగకి 2 సినిమాలు ఆడితేగా బాగుంటే. సుబ్బారావు గారికి కాఫీ బయట ఉంది. కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.